ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత 5 ఏళ్లలో జరిగిన అక్రమ గ్రావెల్ తవ్వకాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు విచారణ చేపట్టాయి. బాపులపాడు మండలం రేమల్లెలో తవ్వకాలు జరిగిన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితులు పరిశీలించారు. పట్టా భూముల్లో తవ్వకాలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయి పరిశీలన 20 రోజులకు పైగా పట్టే అవకాశం ఉంది. ఉమ్మడి కృష్ణాలో 2019 నుంచి 2024 వరకు గ్రావెల్ దోపిడీ యథేచ్ఛగా సాగింది. అధికారులు చూసి చూడనట్లు వదిలేయడంతో వైసీపీ నాయకులు ఇష్టారీతిలో కొండలు గుట్టలను కొల్లగొట్టారు. స్థానికులు అడ్డుకుంటే బెదిరింపులు, అక్రమ కేసులతో వేధించారు. 5 ఏళ్లలో 100 ఎకరాల్లో గ్రావెల్ను తవ్వుకున్న వైసీపీ నేతలు 100 కోట్లలో ప్రభుత్వానికి రాయల్టీ కట్టకుండా ఎగవేశారు. గన్నవరం నియోజకవర్గంలో కొండలను నున్నగా గుండు కొట్టారు. విజయవాడ గ్రామీణం, గన్నవరం, బాపులపాడు మండలాల్లో బంజరు భూములు, అటవీ, రెవెన్యూ, చెరువులు, పోలవరం కుడికాలువ మట్టిని దోచేశారు. గ్రామ కంఠాలు, మేత, పోరంబోకు భూముల్లోనూ తవ్వకాలు జరిపారు. గొలన్పల్లిలో 20 ఎకరాల ప్రభుత్వ బంజరులో 10 మీటర్ల లోతులో తవ్వకాలు జరిపారు. కొండపావులూరులో 10 ఎకరాల్లో, బిక్కవరం నక్కలతిప్పలో 5 ఎకరాల్లో, రంగన్నగూడెంలో 10 ఎకరాల్లో, మల్లవల్లిలో 10 ఎకరాల్లో మట్టి తవ్వేశారు. విజయవాడ గ్రామీణ పరిధిలోని పాతపాడులో గుబ్బలగుట్టను గుల్ల చేశారు. తెంపల్లి, గొలన్పల్లి, బల్లిపర్రు, గోపవరపు గూడెం, పాతపాడు, అప్పారావుపేట, అంబాపురం పరిధిలో పోలవరం కట్టల్ని ఇరువైపులా దాదాపు 100 మీటర్ల చొప్పున తవ్వేశారు. జిల్లాలోని వైసీపీకి చెందిన మాజీ మంత్రి అండతో గన్నవరంలో మేత, పోరంబోకు బంజరు భూముల్ని ఆయన అనుచరులు, ఆనాటి 3 ప్రజాప్రతినిధులు తవ్వి సొమ్ము చేసుకున్నారు. పోలవరం కట్టల తవ్వకాలకు అనుమతులివ్వని తవ్వకాలను అడ్డుకున్న ఏఈలను బదిలీ చేశారు. కొత్తూరు, తాడేపల్లిలో గుంటూరుకు చెందిన నాటి ప్రజాప్రతినిధి తవ్వకాలు జరిపించారు. ఈ తవ్వకాల లెక్కలు తీసే పనిలో కూటమి ప్రభుత్వం నిమగ్నమైంది. ఎక్కడెక్కడ మైనింగ్ జరిగిందో, ఏం జరిగిందో దీన్ని పూర్తిగా లోతుగా విచారణ జరపాలి. ఈ మైనింగ్ చేసిన వాడు వెనక ఎంత వాడున్నా సరే అతన్ని శిక్షించాలి. ఈ ప్రభుత్వ దానాన్ని దోచుకున్నారండి. కొండలు, గట్టులు, పోలవరం కట్ట మట్టి, ఫారెస్ట్ భూములు, దారులు, డొంకలు, వాగులు, వంకలు అన్నీ తోవేశారు. వీళ్ళు ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలి. ఎక్కడైతే పోలవరం మట్టిని అక్రమంగా తోవారో, ఎక్కడ ఫారెస్ట్ భూములు తోవారో, ఎక్కడ అసైన్డ్ భూములు, పట్టా భూములు ఎన్ని తోవారో, ఎంత లోతుగా ఏమంటే అంతకుముందు ఒకసారి విచారణ చేశారండి. చేసినప్పుడు 10 అడుగులు తోవారు. చేసి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని 50 అడుగులు తోవారు. ఇవన్నీ మేము స్థానికంగా మాకు తెలుసండి. విచారణ చేయాలి, దీన్ని లోతుగా విచారణ చేయాలి. మా అవసరం కనుక ఉంటే మీతో సహకరిస్తాము. మా ఊరు కొండల్లో మట్టి మాఫియా వాళ్ళు తవ్వకాలు జరిపిన దాని మీద విజిలెన్స్ టీం వచ్చి తనిఖీలు చేస్తున్నారు. కానీ ఆ మట్టి మాఫియాని లోతుగా అధ్యయనం చేసి తనిఖీలు చేసి ఎవరైతే దానికి బాధ్యులుగా ఉన్నారో వాళ్ళని పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు చేసి మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. క్షేత్రస్థాయిలో మట్టి తవ్వకాల వివరాలు సేకరిస్తోన్న కూటమి ప్రభుత్వం అక్రమార్కుల నుంచి రాయల్టీని వసూలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.